బాగుంది కదా అంటున్నారు. అవునా కదా, చాలా ఇవన్నీ కూడా నీట్ గా ఉంది కదా, కబోర్డ్స్ ఉన్నాయి, నీట్ గా ఉంది. ఓన్లీ బూజు పట్టింది తప్ప అన్ని తీసుకుంటే వెల్ పెయింటెడ్. సార్ వాస్తవంగా అంటే ఎందుకు అంత నాలెడ్జ్తో కట్టారో కానీ బాగుంది కదా అంటున్నారు. అవునా కదా, చాలా ఇవన్నీ కూడా నీట్ గా ఉంది కదా, కబోర్డ్స్ ఉన్నాయి, నీట్ గా ఉంది. ఓన్లీ బూజు పట్టింది తప్ప అన్ని తీసుకుంటే వెల్ పెయింటెడ్. సార్ వాస్తవంగా అంటే ఎందుకు అంత నాలెడ్జ్తో కట్టారో కానీ మౌలిక సదుపాయాలు లేవంటే చేరలేదంటే నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో ఏమి చేరున్నారు. కర్నూలులో ఒక 100-150 ఫ్యామిలీస్ ఉన్నారు. నంద్యాల ఇక్కడ ఇచ్చారు. ఆ లిస్టు మీకు మరలా ఇస్తాను. ఆ లిస్టు కూడా అది ఓపెన్ గా మేము ఇస్తాం. శివశంకర్ దగ్గర ఉంటుంది. మనము లిస్టు ఆ రోజు చేసినప్పుడు, ఆ ప్రొసీజర్ చేసినప్పుడు, ఆ గైడ్ లైన్స్ అప్పుడు ఈవెన్ దో ఐఎమ్ టెక్నికల్, కానీ నేను కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ దాంట్లో కాబట్టి నాకు ఆ ప్రొసీజర్ గురించి తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే గారి సమక్షంలో నాకు తెలిసినటువంటి దీని ప్రకారము ఏవైతే 2 ఇండ్లు 3 ఇండ్లు ఉన్నారో నాకు డౌటే. అవి జరిగిందో పోవచ్చు. నాకు తెలిసిన ప్రకారం నేనైతే చూడలేదు. నేను లిస్టు ఈయన ఎవరు ఎక్కడున్నాడని మీకు తెలుసు. రెడీ చేశాం. ప్రజలకు వచ్చిన దాంట్లో 1500 మంది వరకు తీసుకున్నారు. ఇంకా 500 మంది తీసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ వచ్చే హౌసెస్ సెమీ ఫినిష్, అంటే పూర్తిగా ఫినిషింగ్ కాలేదు. సార్ ఇప్పుడు పీస్ అయితే ఇచ్చారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి ఇక్కడ న్యూస్ ఇస్తే ఎవరైనా సెక్యూరిటీ అడుగుతున్నారా? ఒక్క నిమిషం అండి. వాళ్ళు వచ్చి న్యూస్ ఇస్తామంటే మేము చాలా సంతోషపడతాం. వాళ్ళకు కూడా మా సెక్యూరిటీ తరఫున డాక్యుమెంట్ తీసుకురావాలంటే కుదరదు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ రావచ్చు. ఒక్క నిమిషం చెప్తున్నా, దయచేసి వినండి. వాళ్ళు వస్తామంటే సంతోషపడతాం. ఒక్కసారి ఈ ఏరియాలో 500 మంది చేరిన తర్వాత వాళ్ళు వచ్చి కూడా మనతో పాటు సెక్యూర్ చేసుకుంటారు. వాళ్ళ వస్తువులు పోతాయి కాబట్టి బంధువులు రావాల్సిందే పోవాల్సిందే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అట్లా కాకుండా 1, 2, 10 మంది వస్తారంటే ఇబ్బంది. ఒకసారి వసతులు చూద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. అంటే ఇక్కడికి వస్తే పార్టీ చేంజ్ అయినప్పుడు అంతా ఖాళీ చేపిస్తున్నారు, మళ్ళా వేరే బెనిఫిషియర్లకు ఇస్తున్నారని చాలా మంది డౌట్ తో రావడం. మా వైపు నుండి పొరపాటు కాబట్టి మా డిపార్ట్మెంట్ చేసేసింది పేమెంట్స్. అంటే ఇంకా ఇక్కడ 100% కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. నేనేం చెప్తున్నా, నేను మీకు ఇస్తే ఎప్పుడు ఇస్తా? హౌస్ 100% కంప్లీట్ చేసి ఇస్తే మీరు కట్టుకోవాలి. నేను కంప్లీట్ చేయలేదు అన్నప్పుడు అటువంటిప్పుడు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తరఫున తీసుకొని మేము కట్టాము. ఇంతవరకు ఆల్ మున్సిపాలిటీస్ లో మేము చేసాం. కంప్లీట్ కాకముందే వాళ్ళకి కీస్ ఇచ్చేసినారు కదా. కీస్ ఇవ్వలేదు. బెనిఫిషియర్ చాలా మందికి మేము ఇచ్చిన కీస్ ఎవరివి ఈరోజు చెప్తున్నాయి. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర మీకు లిస్ట్ కూడా ఇస్తాం. మేము ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత 2000 ఇండ్లు ఏ బ్లాక్ లో ఎన్ని హౌసెస్ తో పాటు రికార్డ్ చేసాం. ఆ హౌసెస్ లిస్ట్ కూడా ఇస్తాం. ఆ హౌసెస్ లిస్ట్, ఆ బెనిఫిషరీస్ లిస్ట్ లో వచ్చినటువంటి ప్రజలకు మాత్రం కీస్ ఇచ్చాం. కంప్లీట్ గా వాళ్ళతో కూడా ఏం చేసాం, ఒక పెద్ద చెక్ లిస్ట్ పెట్టాం. ఒక ఇల్లు అంటే అగ్రిమెంట్ ప్రకారం ఏమేమి ఉండాలి అన్ని చూపించుకొని టిక్కు కొట్టి కింద సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే ఆ కీ వాళ్ళకి ఇచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీ ఇంకా మాది కాదు అని సంతకం పెట్టించుకున్న తర్వాత ఇచ్చాం. సెక్యూరిటీ గార్డ్ 8 మంది ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ 13,000 సాలరీస్ ఉన్నారు. అది షాపూర్జీకి సంబంధించినది. అది గవర్నమెంట్ కి సంబంధం లేదు. వాళ్ళు సొంతంగా ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఆస్తి పర్సన్. ఎందుకంటే మెటీరియల్ పోతే కాంట్రాక్టర్ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నది, దానికి గవర్నమెంట్ కి సంబంధం లేదు.
8 మందిని పెట్టుకున్నాడా 80 మందిని పెట్టుకున్నాడా మనకు సమాధానం లేదు. మున్సిపాలిటీ కానీ టిడ్కో కానీ సెక్యూరిటీకి కానీ ఎవరికి కానీ మనం పేమెంట్ చేయడం లేదు. ఇది టోటలీ పెయిడ్ బై ది కాంట్రాక్టర్. బెనిఫిషియర్స్ ఇల్లు చూసుకోవడానికి కోసం కూడా లోపల పంపించడం లేదండి సార్. బెనిఫిషరీస్ కి సంబంధించి మరలా నేను ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరి సమక్షంలో చెప్తున్నది ఏమంటే, ఒక లిస్టు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉన్నది. ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా 1/2 అవర్లో మనము మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత 1/2 అవర్ 1 అవర్లో మా శివశంకర్ ఇక్కడ ఉంటాడు. ఇతను శివశంకర్ ఎంఐఎస్ ఇతను ఈ బెనిఫిషరీస్ సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్ తరఫున కానీ టిడ్కో తరఫున కానీ ఉంటారు. ఆ లిస్ట్ ఇస్తారు. అదేమి ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఇతనికి ఫోన్ చేయొచ్చు. ఇతని నంబర్ ఇస్తాం. వచ్చేసి ఎవరు రానియలేదు సెక్యూరిటీ లోపలికంటే దయచేసి కాల్ చేయండి, ఫోన్ చేసి చెప్తాం, వచ్చి చూసుకొని వెళ్ళిమనండి. అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్గా ఉండి హౌస్ ఫుల్ షేప్లో ఉంది అంటే దయచేసి వాళ్ళ సొంత లాక్ వేసుకొని వాళ్ళు కంట్రోల్లో తీసుకోమనండి. లాస్ట్ కూడా చెప్పాము, బెనిఫిషియరీ వస్తున్నారు, వచ్చి థెఫ్ట్ చాలా జరుగుతూ ఉన్నాయి. థెఫ్ట్ చేయకుండా కూడా వాళ్ళు వాళ్ళ వరకు ఏదైతే పర్పస్ కోసం వచ్చారో అదొకటి చూసుకొని పోతే బాగుంటుంది. థెఫ్ట్ చాలా సివియర్ థెఫ్ట్ జరుగుతుంది. వాళ్ళు వచ్చే బెనిఫిషరీస్ కూడా వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చాం మనం, ఎవరి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏంటి ఆర్డర్ ఇచ్చాం. ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఇతనే ఈ బ్లాక్ నెంబర్ ఈ హౌస్ నెంబర్కి వచ్చాడని మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను మన సెక్యూరిటీని దగ్గర నుండి పంపించేసి ఒకరో ఇద్దరో లేకపోతే వారంలో 2 రోజులు పెట్టుకోండి, లేదంటే శని ఆదివారాలు పెట్టుకోండి. శని ఆదివారాలు పెట్టుకుంటే వేరే వాళ్ళు రాకుండా వాళ్ళ కాంట్రాక్టర్ సంబంధించిన మెటీరియల్ కూడా పోకుండా శనివారం పొద్దున 10 గంటల నుండి 12 గంటల వరకు పెట్టుకోండి. 3 నుండి 5 వరకు పెట్టుకోండి. మేమే దగ్గరుండి మన వాళ్ళే చూపించేస్తారు. కరెంట్ పోనీ ఇట్లా పడిపోయి పనులు కూడా చేస్తున్నారు. ప్రాణాలు పోయేంత వరకు పట్టించుకోవాలి. చూడండి సార్ ఇప్పుడు